తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఏదైతే పీస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అసెంబ్లీ తర్వాత ఇప్పుడు రాజకీయంగా హీట్ ఎక్కిపోయింది తెలంగాణ మొత్తం అని చెప్పుకోవచ్చు. నిన్న కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలతోని మరింత రాజకీయ దుమారం రేపుతా ఉంది. తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ పైన కేసులు వేస్తున్నప్పుడు గెలుపు ఓటముల గురించి ఎవడు ఆలోచిస్తాడు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి, అక్కడ హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి అనేక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈ అంశాలు కూడా కొంత ఈ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన అంశం కనబడతా ఉంది. నిన్న కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ బంద్ అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు కూడా సమర్థిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ జరిగి ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం తెలంగాణ అట్టుడికి పోతుంది, తెలంగాణ బంద్కు పిలుపునివ్వాల్సిందే, తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల్లో భాగంగానే తెలంగాణ బంద్కు పిలుపు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. కేసీఆర్ని ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ద్వారా అరెస్ట్ చేస్తే కనుక తెలంగాణలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ నేతలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే జిల్లా మండల స్థాయిలలో అనేక చౌరస్తల కాడ బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాళేశ్వరం సంబంధించిన కేసును సిబిఐకి ఎట్లా ఇస్తారు, ఇవ్వకూడదు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మరి ఈ రోజున సిబిఐకి ఇచ్చి కించపరుస్తా ఉన్నారు అనే విధంగా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ధర్నాలకి పిలుపునిస్తా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తామంటూ బీఆర్ఎస్ నేతలు అనేక చౌరస్తల కాడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పైన ఏ స్థాయిలో మండిపడతా ఉన్నారంటే గ్రామ స్థాయి నుండి ఇటు జిల్లా స్థాయి దాకా బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలోనే చెప్పిండు, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలంటే కేసీఆర్ని ఎప్పుడో అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ఆ విధంగా కాకుండా సిబిఐ ఎంక్వైరీ తర్వాతనే అరెస్ట్ అవుతారా లేదా అని కూడా సెంట్రల్ సంబంధించిన సిబిఐ సంస్థని చూసుకుంటుంది. మేం చేసేది ఏమీ లేదు అన్నట్టుగా మొన్న అసెంబ్లీలో సాక్షిగా తెలంగాణ ప్రజలకి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక 650 పేజీల నివేదిక వెల్లడించిన తర్వాత సిబిఐకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పరిణామాలను కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ తర్వాత సిట్కి ఇస్తారని అనుకున్నారు. సిట్ ఏదైతే తెలంగాణ సంబంధించిన ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ, సిట్కి ఇస్తారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఊహాత్మకంగా సిబిఐకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సిబిఐ ఆధృత్వంలో ఎంక్వైరీ జరగబోతా ఉంది. ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని భారీ స్థాయిలో పీసీ ఘోష్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఏదైతే సెంట్రల్ సంబంధించిన సంస్థ ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే గనక ఏదైతే తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు మండిపడతా ఉన్నారు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకి ప్రాణదాత, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ గుండకాయ, తెలంగాణకి ఏదైతే నీరుని తీసుకొచ్చిన వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 2 పిల్లర్లు కుంగిపోయిన మాత్రాన తెలంగాణలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవగాహన లేని కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు తప్పిదోరి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు బంద్కు పిలుపునిచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనబడతా ఉంది. ఏదైతే సెంట్రల్ సంబంధించిన సంస్థలు మరి కేసీఆర్ పైన విచారణ చేస్తుందా లేదా, ఇప్పటికే కల్వకుంట్ల కవిత కూడా మండిపడుతూ గతంలో కేసీఆర్ ఎటువంటి తప్పు చేయలేదు, ఏదైతే ఇప్పటికే సిబిఐకి ఇవ్వడం కూడా నేను అవమానంగా ఫీల్ అవుతా ఉన్నాను, కేసీఆర్ పైన మచ్చ పడడానికి ఒక 2 కారకులు అంటూ అటు సంతోష్ రావుని, హరీష్ రావుని చూపించే ప్రయత్నాలు అయితే తను చేసింది. తన మాటలు కూడా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.